దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యం ఏమి చెబుతుందో మీరు పరిశీలించాలని నేను మనం చేస్తున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు వారు చాలా ప్రాంతాలకు సంచరిస్తూ ఆయన తిరుగుతూ ఈ మత్తయి సువార్త 13లో జనులందరినీ కూర్చుండబెట్టి దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ఆయన ప్రకటిస్తున్నాడు. ఉపమాన రీతిగా ఆయన ఎప్పుడు బోధించినా జనాలకు అర్థమయ్యే స్థితిలో ఉపమాన రీతిగా బోధించేవాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆయన బోధిస్తున్న సమయంలో మీ అందరూ ఎన్నో మార్లు వాక్యం విన్నారు. ఇక్కడ ఆయన బోధిస్తూ 3వ వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఇంకా ఎన్నో చెప్పాడు, కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని రాయబడ్డాయి. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. చూడండి, అమ్మగారు బోధించారు ఈ వాక్యం చాలాసార్లు, మీకు టీవీలలో విన్నారు, మేము కూడా చాలాసార్లు ఈ వాక్యం బోధించాం. ఇక్కడ 3 విషయాలు కనబడతాయి. విత్తనము, విత్తే వ్యక్తి, నేల. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము మందిరాలకు వస్తున్న మనకు వర్తిస్తుంది. మనిషి జీవితంలో ఎదుగుదల ఎందుకు లేదు, డెవలప్మెంట్ ఎందుకు లేదు, ఉన్న స్థలములే ఎందుకున్నాం? ప్రభు యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, నీవు ప్రతి సంవత్సరం ప్రతి నెల నీ జీవితంలో నీవు ఎదుగుతూ ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎదుగుతూ ఉండాలి. ఎదిగేవారంటే దేవునికి ఇష్టం. నీ లైఫ్లో ఎదగడం ఇది దేవునికి ఇష్టం. కొన్ని టైంలో నీవు ఎదుగుతలేవంటే, ప్రభువా ఎక్కడనో నాలో లోపం దాగి ఉంది, ఎక్కడనో నాలో లోపము దాగి ఉందని మనం ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో, మన లోపాన్ని తెలుసుకుంటామో, మనం శుద్ధీకరించుకుంటామో, అప్పుడు మన జీవితంలో మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చెట్టును పెట్టినాం మన ఇంటి దగ్గర, అది ఎదుగుతలేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, దానికి కావలసిన మందు, వాటరు, అవన్నీ దానికి కావలసినవి ఎదగడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఈ మత్తయి సువార్త 13లో సాక్షాత్తు పరమాత్ముడైన యేసుక్రీస్తు వారే అక్కడ కూర్చున్న జనాన్ని చూసి, మీరెలా ఎదగాలి, మీ జీవితం ఎలా మారాలి, మీరెలా డెవలప్మెంట్ అవుతారు అని ఇక్కడ మనకు ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఏమో ఉపమానం? విత్తనాల ఉపమానం. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మనం చూస్తే విత్తనము అనగా దేవుని వాక్యం. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. విత్తువాడు అనగా దైవ సేవకుడు, నేల అనగా మీరు, ఫలించడం అనగా మీ కుటుంబాలు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. సంఘం డెవలప్ కావాలంటే కూడా మీరు ఫలించాలా. ఇప్పుడు మనం అలోంచి చేసాం, డబ్బులుంటే మీరు ఊరుకోరు. డబ్బులు లేవు, ఎందుకు లేవు? ఎందుకు ఆశీర్వాదం లేదు? వై? ప్రభుని అడగాల మీరు. ప్రభువా నాకుంటే నేను ఒక్కనే కొనియగలుగుతాను కదా, నాకు ఆ కెపాసిటీ ఇయ్యు. ప్రైజ్ ది గాడ్. అర్థమైతే మీకు? అర్థమవుతుందా? ఈరోజు మనము ముందుకు రావాలంటే నువ్వు ఇస్తేనే కదా ప్రభువా నా జీవితాన్ని మార్చు. ఎందుకు మందిరానికి వస్తున్నాం ప్రతి వారం? చాలా మందిరాలు ఉన్నాయి, మనం అవసరం లేదు. ఇది ఎత్తబడి సంఘం, ఆత్మగల సంఘం, భాషల సంఘం, స్వస్థత సంఘం.
మేము ప్రార్థన చేస్తున్నాం, మన మందిరములు ఎవరు కూడా బలహీనత ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ప్రతి వారిని దేవుడి ముట్టి స్వస్థపరచవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈరోజు మీరు వినండి. ఇది ఇంతవరకు డెవలప్మెంట్ లేకపోతే ఎందుకు లేదు అని ఆలోచించండి మీరు. కానీ మీరు వినకుండా మీరు వచ్చుకుంటూ వెళ్తున్నారు, కానీ వినకపోతే మాత్రం జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇక్కడ 3వ వచనాన్ని చదువుదాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. మొదటిది ఏంటిది? విత్తనము. చెప్పండి, అందరు చెప్పండి. మొదటిది ఏంది? విత్తనము. గట్టి చెప్పాలా? విత్తనము. ఓ కామరేడ్ అన్న, నువ్వు చెప్తలేవు. మొదటిది ఏంది? విత్తనం. గట్టి చెప్పండి. గంటే ఉన్నది సౌండ్. మొదటిది ఏంది? విత్తనము. ఈరోజు మీరు మొదటిది ఏంది? ఇది విత్తనం. ఆయన విత్తనం విత్తుతున్నాడు. విత్తనం అనగా వాక్యం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాక్యం. దేవుని విత్తనాలు విత్తుతున్నాను. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఏం చేస్తున్నా నేను? దేవుని మాటలనే విత్తనము విత్తుతున్నాను. ఇది ఎక్కడ పడాలా? మంచి నేల అనగా మీ మంచి హృదయములో పడాలా. ఏ హృదయము? మంచి హృదయము. కొన్ని హృదయాలు ఎలా ఉంటాయంటే అటు చూసే హృదయాలు, ఇటు చూసే హృదయాలు, ఇంటికాడ ఉండే హృదయము, ఎక్కడున్న హృదయము, ఏం చేసిన హృదయము. ఈ హృదయాల్లో విత్తనం పడాలంటే నువ్వు మందిరములో కూర్చున్నావు కనుక ఆ విత్తనమును రిసీవ్ చేయి. ఆ విత్తనమును విను. నాకు కావాలి ప్రభు అని నువ్వు ఎప్పుడైతే అంటావో అది ఎక్కడ పడుతుందో తెలుసా? నీ హృదయంలో పడుతుంది. ఎక్కడ పడుతుంది? నీ హృదయంలో. నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడి వాక్యం పడుతుందో నీ జీవితంలో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు నీ హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనం పడదో, నువ్వు రిసీవ్ చేసుకోవో, ఎదుగుదల ఉండదు. ఆ కుటుంబం ఎదుగుదల ఉండదు. రోజు రోజుకు ఆ కుటుంబము ఏమండి తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా పరిశీలించారా? నేను ఎందుకు యేసయ్యను నమ్మాను? నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నాను? దేవుని మందిరానికి వెళ్ళి నేనేమి సాధించాను? నేనేమి సాధిస్తున్నాను? కొంతమంది పెద్ద మందిరాలను సంతోషపడుతున్నారు, కొంతమంది పెద్ద బిల్డింగ్లు సంతోషపడుతున్నారు. మనం మాత్రం దేవుని వాక్యాన్ని చూసి సంతోషపడదాం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ కీర్తన గ్రంథం. విత్తనం అంటే ఏంది? విత్తనము ఆత్మీయమైన వాక్యం. విత్తనం అంటే ఆత్మీయమైనది. రాసుకోండి ప్లీజ్, రాసుకోండి. విత్తనం అంటే ఆత్మీయ ఆహారము. విత్తనం అంటే ఏంటండి? ఆత్మీయ ఆహారము. కీర్తన గ్రంథం 126వ కీర్తన 5-6 వచనాల్లో మనం చూద్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. చూడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 నీ విత్తనము ఎలా ఉండాలది? నీ హృదయముల నుండి కన్నీటితో విత్తాల. భక్తుడు అంటాడు, ఎవడి మోకాలు నల్లగుండునో వారి ముఖము తేజరిల్లును. ఏందో ఏమో తెలియదు కానీ ఈరోజు సాతానుడు పాశ్రమం ఇద్దరిని బాగా శోధించు. శరీరం అన్నీ బాడీ పెయిన్సే, అమ్మకు నాకు. ఎందుకు కొంత రెస్ట్ తీసుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది. తిరిగి ఈ మోకాళ్ళని ప్రార్థన చేసినాం. ప్రభువా, నేను అన్నాను, అమ్మగారు మరి నీకు సాధ్యం కాకపోతే నేను వెళ్తానన్నాను. ఏమన్నారో తెలుసా? నేను ఈరోజు వాడు బలహీన పరిస్థితి ఇక్కడ ఉన్నాను అనుకో, నేను ఓడిపోయినట్లయితే కనుక నేనే వెళ్తానే వెళ్ళింది. ప్రైజ్ గాడ్. ఎందుకో తెలుసా? ఆ విత్తనం మాలో ఉన్నది కనుక సైతానుకు
భయపడం. అమ్మా అయ్యా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో మీ అందరికీ నేను మనవి చేస్తుంటున్నాను. కన్నీటితో విత్తుము, సంతోషగానముతో పంట కోసెదరు. సంతోషగానంతో పంట కోస్తావు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు ఆ సంతోషగానము చేయుచు పడలు మోసుకొని వచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. 2 విషయాలు చెప్తున్నాడు. దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, నీ హృదయము, నీ ఆలోచన కన్నీటి ద్వారా, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వెళ్తున్నాను, నా జీవితంలో డెవలప్మెంట్ లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో ఎదుగుదల లేదు. ఈరోజు నేను కన్నీటితో ఈ వాక్యముని రిసీవ్ చేసుకుంటా, నా హృదయములో చేర్చుకుంటా. వై, నా జీవితంలో ఎందుకు నేను రోజు రోజుకు కృంగిపోతున్నా, నా జీవితంలో ఎందుకు ఆ శారీరకంగా నేను బాధపడుతున్నా, సమస్యలతో బాధపడుతున్నా. ఈరోజు నేను దైవ సేవకుడు విత్తుతున్న విత్తనం నా కన్నీళ్ళ ద్వారా నేను స్వీకరిస్తా, నా హృదయంలో చేర్చుకుంటా. ఎప్పుడైతే నీవు ఈ ప్రాంతంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు, నీవు దేవుని వాక్యం అంగీకరిస్తున్నావు, నీవు కన్నీటితో విత్తుము, అప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు సంతోషగానంతో పంట కోసును మొదలు పెడతావు. ప్రైజ్ గాడ్, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు పంట కోసడం మొదలు పెడతావు. ఈ నిమిషంలో నువ్వు పంట కోసడం మొదలు పెడతావు. ఈ సమయం నుండి ఆత్మీయ విత్తనమును నీవు అంగీకరించినావు కనుక దేవుడి జీవితంలో నిన్ను డెవలప్మెంట్ చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరి, దేవుని వాక్యం విత్తనము ఆత్మీయమైంది కనుక దాన్ని నువ్వు కన్నీటితో విత్తు, నువ్వు కన్నీటితో నీ హృదయంలో చేర్చుకో, నువ్వు కన్నీటితో స్వీకరించు. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. పెద్ద మందిరమైనా, చిన్న మందిరమైనా, గుడిసె అయినా, ఎక్కడున్నా అదే బైబిల్, అదే వాక్యం, అదే దేవుడు. ఈ విషయాలు మీరు తర్వాత పిడికెడు చేత పట్టుకొని నీవు వెదజల్లుతుంటే విస్తారమైన పంట కోసుకుంటూ వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు కన్నీటితో విత్తుతున్నావో, నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో, దేవుని జీవితంలో డెవలప్ చేస్తున్నాడో, నువ్వు వెదజల్లడం నేర్చుకో, దేవుడికి ఇవ్వడం నేర్చుకో, ఇంకా నీ పంట పండుతూనే ఉంటుంది. అందుకని అంటాడు ఇక్కడ హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. నీతి ఫలించినట్లు, ఇక్కడ చూడండి, చక్కని అమ్మా వాక్యం వినండి ప్లీజ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. ఏం ఫలించాలది? నీతి. నీతి ఫలించాలి. నీతి అనే విత్తనం ఉంటుందా? నీతి అనగా దేవుడు మనకు చెప్పిన వాక్యము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. మీరు విత్తనం వేయుడి. నీతి అనే విత్తనం వేయుడి. నీతి అనే విత్తనము. నీతి కొరకు ఆకలి తిప్పలు గలవారు ధన్యులు. నీతి అనే విత్తనం. ప్రేమ అను కోత మీరు కోయుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. నీతి ఫలించినట్లు, వినండి, నీతి మీ జీవితంలో ఈ రోజు ఈ విత్తనం ఎప్పుడైతే ఉంటుందో మీరు ఫలిస్తారు. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. మీరు విత్తనం వేయాలా? దేవుని వాక్యం వేయాలి. ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమని కోత కొయ్యాలి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో బీడిపోయిన భూమి అంటే తెలుసా? వాటర్ ఉండవు,
పంట వండదు, అది కేవలం ఫలించదు, దేనికి పనికిరాదు. ఈరోజు బీడు భూమి అనగా నీ హృదయం. ఇంతవరకు నీ హృదయం ఫలించలేదేమో, ఇంతవరకు నీ హృదయము దేవుని వాక్యం లేదేమో, ఇంతవరకు నీ హృదయము ఆత్మీయ ఆహారం లేదేమో. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఈ రోజైన యోషువతో అంటున్నాడు, నీతిని ఫలించున్నట్లు మీరు విత్తుడి. దేవుని వాక్యము. రెండవది ప్రేమను విత్తుడి. ఎప్పుడైతే నీవు ఈ ఆత్మీయ విత్తనం నేర్చుకుంటావో, నీ జీవితంలో ఏముంటుంది ఇక్కడ, ఇంతవరకు నా లైఫ్ వేష్, నేనేం సాధించలేను, నా సమస్య ఓదు, నా వ్యాధి ఓదు, నేను బ్రతకలేను, ఏ డాక్టర్ నన్ను స్వస్థపరచలేడు, ఈ వ్యాధి ఎవరికి అర్థం కాదు, ఎన్ని లక్షలు పెట్టినా అర్థం కాదు, ఎన్ని కోట్లు పెట్టినా అర్థం కాదు, నేను బ్రతకను, డాక్టర్ నాకు చెప్పాడు బ్రతకడని, డాక్టర్ నాకు చెప్పాడు చనిపోతాడని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ వాక్యం వింటున్నారో, దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటో తెలుసా, బీడుపోయిన భూమిని నేను దున్నిపిస్తా, ఫలము పంట పండించే భూమిగా చేస్తా. ఎప్పుడు? నీతి అనే విత్తనము విత్తు, ప్రేమ అనే విత్తనము విత్తడం నేర్చుకోండి. అదే కదా యేసయ్య ఈ ప్రపంచాన్ని ఎట్లా సాధించిండో తెలుసా, తన ప్రేమ ద్వారా, మనల్ని ప్రేమించడం ద్వారా ప్రపంచాన్ని సాధించండి. ఈరోజు నువ్వు యేసయ్యను నమ్ముకున్న నీవు ఆ ప్రేమలో నువ్వు ఉంటే నువ్వు ప్రపంచాన్ని సాధిస్తావు. సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఏం చేస్తున్నావో సక్సెస్ అయితే లేదనుకో, ఈరోజు ఈ వాక్యం నీ హృదయములో దాచుకుంటే, ఈ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతే, ఈ వాక్యము విత్తుతున్నాను, ఇక్కడ దేవుడు నాతో విత్తిపిస్తున్నాడు, ఈ వాక్యము నీ హృదయములో దాచుకొని, ప్రభువా ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి నేను ఖచ్చితంగా ఈ వాక్యానుసారం బ్రతుకుతా అని నీ హృదయంలో ఈ వాక్యము నువ్వు ఎప్పుడైతే దాచుకుంటావో, ఇప్పుడే బీడిపోయిన భూమిలో విత్తనం స్టార్ట్ అవుతుంది. చప్పట కొట్టండి హల్లెలూయా గట్టిగా. ఇప్పుడే మన జీవితాలు ఫలిస్తాయి, ఇప్పుడే మనకు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే ఆత్మబలాలు మీలోనికి వస్తాయి. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎంత క్లియర్ గా చెప్పిండంటే, బీడిపోయిన భూమి, పనికిరాని భూమి అనగా నీ హృదయం పాడైపోయిందేమో, నీ హృదయం చెడిపోయిందేమో, నీ హృదయం దేవునికి స్థానం లేదేమో, కానీ ఈరోజు నీవు నా తట్టు తిరిగితే, ఆ ఏదైతే నువ్వు పాడైన భూమి అనుకుంటున్నావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నిజంగా మలేష్ దగ్గరికి వెళ్ళాను. చాలా మలేష్ మీకు కొద్దిగానే సాక్ష్యం చెప్పిండు, కానీ ఆయన బ్రతకడం చాలా కష్టమన్న లెవెల్లో మాట్లాడారు. మీకు తెలుసండి, కన్ను మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, ఇక్కడ బ్లడ్ అయిపోయింది, ఏ సమయంలో మీకు ఏం జరుగుతుందో తెలియదు, నో గ్యారెంటీ అన్నారు. ప్రైజ్ ది గాడ్. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఏమన్నాడు తెలుసా, మలేష్ నీకు నేను తోడుగా ఉన్నాను అన్నాడు. చప్పటి కొట్టండి హల్లెలూయా. మన మందిరములో దేవుడు ఎవరికి అన్యాయం చేయలేదు. మలేష్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, దేవుడు నువ్వు డిశ్చార్జ్ ఇంటికి వస్తున్నాను, దేవుడు ఆయన ఇంటికి పంపించాడు. ఎంతమందిని ఈ చిన్నపూర్ ఈసాగ్ బీపీ హై అయిపోయింది, భయపడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చిన్నపూర్ ఆయన బాగయ్యాడు. మరి నాగయ్య కుమారుడు భయంకరమైన చికెన్ పప్స్తో బాధపడ్డాడు, ఫోన్లో అతను బాగయ్యాడు. ఇంకా విషయం మీకు చెప్తాను, మా సొంత అన్నయ్య స్టంట్ వేశారు, తిరిగి ఆయన సిక్ అయిపోయాడు. మొన్నటి రోజు మనోరమ హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు, మొత్తం వెంటిలేటర్ పెట్టారు. నేను వెళ్ళాను, నేను చాలా బాధ అనిపించింది చూసి. మా అందరికన్నా పెద్దవాడు తిరిగి మళ్ళా ఇక్కడ కాదు అంటే హైదరాబాద్ అపోలో తీసుకెళ్ళారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కూడా పరిస్థితి ఏంటో తెలుసా, ఇంకా వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, ఈయన హార్ట్ బీట్ చాలా చిన్నగా ఉంది, ఈయనకు మేము ఆపరేషన్ చేయలేం,
కేవలం బ్రతికినంత కాలము మెడిసిన్ మీద బ్రతకాలి. అవునా కదా ప్రవీణ్? మా అన్న పెద్ద కొడుకే కదా, వెళ్ళాడు హైదరాబాద్. డాక్టర్లు కూడా 2 చేతులు లేపేశారు, మేమేమీ చేయలేము. మరి డాక్టర్లు వారు చదువుకున్న స్టడీని బట్టి ఏమన్నా చేయొచ్చు కదా. ఎందుకు చేతులు లేపారంటే దేవుడు ఏయ్ అని పడకరేటు దేవుడు శరీరాన్ని చేశాడు కదా. డాక్టర్స్ కూడా ఈ శరీరాన్ని సహకరించినప్పుడే మెడిసిన్స్ పనిచేస్తాయి. ఎప్పుడైతే శరీరము పనిచేయదో మెడిసిన్స్ కూడా పనిచేయవు. అందుకని మన శరీరం పనిచేయాలంటే దీన్ని నడిపించే, ఈ శరీర వ్యవస్థ నడిపించేది ఎవరు? యేసయ్య. చెప్పండి ప్రైజ్ గాడ్. నువ్వు కాదు, నేను కాదు. ఈరోజు నువ్వు చూస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, నువ్వు తింటున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఉద్యోగం, వ్యాపారం మనం చేసుకుంటున్నాం, నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? ప్రైజ్ గాడ్. నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాకు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు చెప్పండి ఒకసారి. దేవుడు మనలను కునుకక నిద్రపోక మనలను కాపాడుతూ నడిపిస్తున్నాడు. రైట్? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వింటున్నారా మీరు? నిద్రపోయినలో క్వశ్చన్ వేస్తే ఇప్పుడు నేను లేపి నిలబెడతా చర్చ అయిపోయింది దాకా. మీరు ఏమనుకున్నా సరే చూడండి, వినండి. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, నో ప్రాబ్లం. దేవుడు మనలను కునుకక నిద్రపోక మనలను కాపాడుతున్నాడు కదా. బైబిల్లో మాట ఉంది, నువ్వు నడిచే నడకకు నేను దారిగా ఉన్నా, నీ పాదములు వెలుగుగా ఉన్నా. అవునా? నీకు పాదములు రాయి తలకుండా నేను ఎత్తి. దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో మీరు ఆలోచించారా? దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో మీరు ఎప్పుడన్నా గమనించారా? నువ్వు శపింపబడితే దేవుడికి ఇష్టమా? నువ్వు అనారోగ్యంతో ఉంటే దేవుడికి ఇష్టమా? కాదు. వాడిని జయించడం దేవునికి ఇష్టం. వాడిని జయించాలంటే నీ విశ్వాసం. మరి ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతుంటే, ఆయన ఎప్పటికీ కునుకక నిద్రపోక కాపాడుతూ, నీవు ఏమన్నాడు? 6 రోజులు విస్తారమైన పని చేసుకో, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. కానీ 7వ రోజు మాత్రం నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, నా బోధకుడు ద్వారా నా మాటలు బోధించాలనుకుంటున్నా. మీరు ఇంటికాడ కాదు, నా మందిరానికి రమ్మని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది ఎవరికి ఇష్టమో? దేవునికి ఇష్టం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈ హోషేయ గ్రంథంలో చెప్తున్నాడు, బీడువైన పాడైన భూముల నుండి విస్తారమైన పంటను ఇస్తాను. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి శిక్ష విధియు. ఇంతవరకు నువ్వు దేవుని మందిరానికి రాకుండా ముందు ఎలా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను క్షమించి నీ హృదయముల నుండి జీవధారలు పుట్టియాలనుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 అనారోగ్యం గుర్తు చేసుకోకు, దేవుని వాక్యం నీ హృదయంలో దాచుకోండి. ఏ వ్యాధి ఉన్నా, ఏ భయంకర పరిస్థితులు ఉన్నా, డాక్టర్ ఏమి చెప్పినా, డాక్టర్ చెప్పింది కానీ పరమ డాక్టర్ ఆజ్ఞ లేనిది ఎవరు ఏమీ చెయ్యాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మా బ్రదరే ఇంటికి వచ్చాడు, హైదరాబాద్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు దేని మీద బ్రతకాలి? దేవుడి విశ్వాసంతో బ్రతకాలి. అందుకనే గలతీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి, విత్తనము ఆత్మీయమైనది, ఆత్మీయ ఆహారం. మీకు ఈ వాక్యం ఏంటిది? శరీర ఆహారం వేరు, ఆత్మీయ ఆహారం వేరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. శరీర ఆహారము ఎప్పుడు తింటాం? ఆత్మీయ ఆహారం నిన్ను బలపరుస్తుంది, నిన్ను డెవలప్ చేస్తుంది. ఈ ఆత్మీయ ఆహారమే దేవుని వాక్యం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో మీరు కాళ్ళ నొప్పులతో వచ్చారా?
చేతు నొప్పితో వచ్చారా, నడుము నొప్పితో వచ్చారా, షుగర్తో వచ్చారా, బీపీతో వచ్చారా, ఏ దాంతో వచ్చారు, ఈ వాక్యము నీ హృదయములో దాచుకో, ఇక్కడనే జీరో చేసుకొని వెళ్తావు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే, ఎప్పుడే కాదు, ఈ వాక్యము నీవు ఇంతవరకు బీడువైన భూమిలా ఉండ కనుక నీ వాక్యము నా హృదయములో దాచుకున్నాని నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో నీ బిజినెస్ డెవలప్ అవుతుంది, నీ పంట డెవలప్ అవుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, నీ ఉద్యోగంలో నీకు అభివృద్ధి ఇస్తాడు. ఏదైతే కోల్పోయినావో అన్ని ఇప్పుడే నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు నామానికి స్తోత్రాలు. ఆ శక్తి గల దేవుడు మన యేసయ్య. రిఖా బాబా నీకోలు రాబా శిఖరంద. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 గలతీలో 6వ అధ్యాయం 8వ వచనం అంటాడు. చూద్దాం. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి. ఇది చాలా జాగ్రత్త వినండిగా. ఎందుకు నేను అడిగింది దేవుడు ఇస్తలేడు, దేవుడు ఇయ్యని చెప్తలేడు, కానీ ఎందుకు? తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. తన శరీరము నుండి క్షేమని పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మలను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. శరీరం నుండి కొయ్యబడ్డది ఎన్నటికైనా మృతమైనది, ఆత్మ ద్వారా విత్తబడ్డది నిత్య జీవము గలది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకటి మాత్రం ప్రపంచమంతట్లో జరుగుతుంది. ప్రపంచమంతలో జరుగుతుంది ఏంటో తెలుసా? మరణం అన్నది ప్రపంచమంతా ఒకే రకంగా ఉంటుంది. జననం అన్నది కొందరికి దేవుడు ఇవ్వచ్చు, ఇయ్యకపోవచ్చు, కానీ మరణం అన్నది మాత్రం ఎవరు తప్పించుకొని ఆ ప్రపంచమంతటా కూడా జరుగుతూనే ఉన్నది. అయితే ఈరోజు అంటున్నాడు ఇక్కడ, శరీరేచ్ఛ ఆత్మీయ, శరీరేచ్ఛతను ఏదైతే విత్తుతావో అదేంటది? క్షయమన్నదంటే అది ఎప్పటికైనా మృతమైనది. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కూడా మరి ఏం విత్తాలో మనము? ఆత్మీయ. అదేమిస్తుంది నీకు? నిత్య జీవం. నిత్య జీవం అంటే నువ్వు మరణించవిగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు మరణం లేనే. నేను ఏ రోజు ఎందుకు సంతోషంగా ఉన్నాను తెలుసా? నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నా. ఒకరోజు ఈడొకడు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని నన్ను చూసి 100 మంది భయపడేవారు, కానీ నా ప్రాణానికి నాకే ఈరోజు నేను మరణాన్ని జయించాను. ఎందుకు తెలుసా? నా యేసయ్య మరణాన్ని జయించాడు కనుక ఈరోజు ఆయన నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను మరణం జయించాను. నా ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.